సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ ఈ రోజు అయితే లదాఖ్ రైడ్లో డే 9. సో నిన్న అయితే మీరు చూసినారు కదా వీడియో, చాలా డేంజర్ అయిపోయింది గైస్. మా బ్రేక్ లివర్ ఉంటుంది కదా, క్లచ్ లివర్ మొత్తం అది ఇరిగిపోయింది. టాప్ బాక్స్ ప్యానియర్స్ అన్నీ ఇరిగిపోయినాయి. అంటే ప్యానియర్స్ ఇరగలే కానీ దాని రాడ్స్ ఉంటాయి కదా అవి ఇరిగిపోయినాయి. సో ఇప్పుడు మేము ఏం చేసినామంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మనాలి వచ్చేసినాం. మనాలి వచ్చేసి మేము ఇప్పుడు రూమ్ మళ్ళీ తీసుకున్నాం మనాలిలోనే. ఇప్పటికీ థర్డ్ డే ఇది మనాలిలో మాది. ఇంకా మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కార్ బుక్ చేసుకున్నాం. కార్లో స్మితి వ్యాలీ అంతా కవర్ చేస్తాము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సోలో ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ బైక్ మీద వెళ్దాం. సో ఇప్పుడైతే స్మితి వ్యాలీ, చంద్రతాల్ ఇవన్నీ కార్లో ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. ఎందుకంటే మేము అంత రిస్క్ తీసుకోలేకపోయినాం. ఆ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము కార్ వస్తే కార్లో అయితే 1-2 days 3 days 10 days అయితే మొత్తం అంతా తిరిగి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇదిగోండి ఇప్పుడే హోటల్ రూమ్ నుంచి అయితే కిందకి వచ్చేసినాం. సామాన్ కూడా అన్ని కిందకి వచ్చేసినాయి. మన కార్ కూడా వచ్చేసింది. మన కార్ వచ్చేసి కార్ ఏది ఇప్పుడు మనది కార్ ఏది వాడు అక్కడ ఎట్టిగా ఉంది కదా. సో అది ఇప్పుడు అటు వెళ్తుంది కదా. సో అదే మన కార్. ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నాం అంటే ఎట్లన్నా పోవాల్సింది. ఏమంటావు బ్రో, మనం ఎట్లన్నా మన బండి హ్యాండ్ ఇచ్చినా అనడం, మనమైతే హ్యాండ్ ఇవ్వం కదా. అదే బ్రో స్పిరిట్ అంటే మొత్తానికి స్పిరిట్ చేయాలి, కవర్ చేయాలని అయితే ఫిక్స్ అయినాం. చేయాల్సిందే, చేస్తాం కూడా. ఇప్పుడు పోతున్నాం కార్లో. మేము జర రిస్క్ తీసుకోవాలనుకోలేము, అందుకే మేము కార్లో పోతున్నాం. లేకపోతే వెళ్ళిపోతుండే. అంత రిస్క్ తీసుకోవాలి. మన కాంటినెంటల్ కదా, పంచర్ అయినా కూడా ఏం చేయలేము. మొత్తం టైర్ ఇప్పాల్సి వస్తుంది. మనం డైరెక్ట్ చేసుకునేది ఉంటే మేము పోతున్నాయి కానీ పంచర్ అయినా ఏం చేయలేము. కాబట్టి దీన్నే బండి పెట్టేసి కార్లో పోయేసి మళ్ళీ 2-3 days అయితే వచ్చేసరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బండి తీసుకొని లేదు అలాగే వెళ్తాం. సో కార్ వచ్చేసాం. సో అన్ననే భయా ఎక్బార్ హాయ్ బోల్దోనా. సో మన సామాన్ అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 200 kilometers అయితే కొట్టాలి మనం ఇదే కార్లో. సో గాయ్స్ నిన్న అయితే మేము స్టార్ట్ చేసిన నుంచి ముందుకైతే వచ్చినాం. సో నిన్న మేము ఎక్కడైతే అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయినామో ఇప్పుడు అక్కడికైతే వచ్చేసినాం. దానికంటే కొంచెం ముందుకు వచ్చినాం ఇప్పుడు. ఎందుకంటే ఆ వీడియో ఎందుకు తీయలేదు అంటే లాస్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో నేను ఆల్రెడీ అదే తీసిన వాటి మళ్ళీ మీకు బోర్ కొట్టద్దు అనేసి లోపలికైతే వచ్చేసినాం. సో ఇంకా 50 kilometers వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మీరు వ్యూ కూడా అంటే అసలు మొత్తం ఆఫ్ రోడ్ బండి. ఈడు వరకు కొట్టినాం, కొంచెం వెంకాల వరకు కొట్టినాం. ఆడికెళ్ళి రిటర్న్ పోయినాం. ఇంకెంతలో ఉంటుంది రూట్ అని. కానీ ఇక్కడ నుంచి ఒక్క వాటర్ క్రాసింగ్ కూడా లేదు ఇక్కడ. కానీ ట్రక్కింగ్ది కూడా ఉంటుందంట. 4-5 days అవుతుందంట. గైడ్ సబ్ రైదా షాయద్. సో టెంట్స్ కనిపిస్తున్నాయి కదా గాయ్స్. మనాలి నుంచి వస్తారంట వీళ్ళు ట్రక్కింగ్ చేసుకుంటూ. ఇక్కడ వరకు 4-5 days అవుతుందంట. రోడింగ్ అయితే వేస్తున్నారు చాలామంది. చాలా మీదికి అయితే వచ్చేసినాం మేము. చూస్తున్నారు కదా మీరు. మేము బైక్ తీసుకురాకపోవడమే మంచిదైంది, కార్ తీసుకొచ్చినాము. సో ఇంకా చాలా మీదికి వెళ్ళాలి. ఇప్పటికి మేము ఇప్పుడు టైం వచ్చేసి మేము 1:30కి వెళ్ళినాము. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. చాలా టైం అయింది. ఇంకా చాలా మీదికోవాలి. ఇంకా చంద్రతాల్ కూడా పోలే. ఇంకా స్మితి వ్యాలీ అవన్నీ కవర్ చేయాలి రేపు ఎల్లుండి. కాదా చూస్తున్నారా ఎట్లా వస్తున్నాయి అవన్నీ బండ్లు. సో ఇవన్నీ ఎంత దూరం ఎక్కడెక్కడ నుంచో వస్తాయి, క్రాస్ చేయాలి. మేము బండి పార్క్ చేసినాం. చూడండి మౌంటైన్స్ ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చినాం. మౌంటైన్స్ ఎక్కడి నుంచో కింది నుంచి కనిపించినాయి. ఇప్పుడు ఇటు వరకు వచ్చేసినాం. ఇంకా మీదికి పోతాం మనం, ఇంకా చాలా మీదికి పోతాం మనం. కానీ కొంచెం ఇంకా మీదికి పోయినా కొద్దీ మనకి ఊపిరి కొంచెం ఆడదు. ఆడ చూస్తారు కదా మీరు ఎట్లుందో. సూపర్ ఉంది, సూపర్. మన బండి మీద వస్తా అయినట్టే. వాటర్ ఇంకా ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసిన. ఎంతమంది ఉన్నారు రెస్టారెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్గా పెట్టేస్తారు. చాలామంది క్రౌడ్ ఉన్నారు. చాలా ఫాస్ట్గా ఇస్తూనే ఉన్నారు. బిల్లింగ్ కౌంటర్ ఉంది. సో చూస్తారు కదా చాచా చాచి రెస్టారెంట్ అన్నమాట. చాచా చాచి డాబా కదా పోయి. చాచా చాచి డాబా చంద్రతాల్ వెళ్ళే రోడ్ ఉంది. ఫేమస్ అంట చాలా. బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానంట. కూడా బాగుంది. ఎంత స్పీడ్ చేస్తున్నారు తెలుసా, ఒక్కరు పట్ట ఇవన్నీ ఇప్పుడే తినేసినాం. ఇట్లుంటుంది చూడండి.
ఇది మనాలి నుంచి వచ్చే రోడ్డు, రైట్ సైడ్ ఉంటుంది. ఇది కాజా నుంచి వచ్చే రోడ్డు, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు చూసినా. ఇది వచ్చేసి మన కారు. అన్ని టెంపో వెహికల్స్ ఆగినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఆగినాయి మొత్తం వెహికల్స్, మనది కాకుండా. ఎంతమంది ఉన్నారు. సో గాయ్స్ చూసిర్రా మాకు ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో. ఇప్పుడు చూడండి కార్లు వస్తున్నా కూడా మాకు ఇవన్నీ తీయాల్సి వస్తుంది. చూస్తున్నా అస్సలు ఎట్లుంటుంది. आओ भाई आगे आ जाओ. తినేసి ఇప్పుడే వచ్చినాము. ఈ రోడ్లో అసలు జీటీ మేము రావచ్చు అనుకున్నాము. అది అంటే మేము నిన్న 7 వరకు వచ్చినాము. అది దాటంగానే కొంచెం మంచిగా ఉండే రోడ్డు, రావచ్చు అనుకున్నాం. కానీ ఈ రోడ్లో జీటీ అయితే రాలేదు. హిమాలయన్స్, ఎక్స్పల్స్లు అవి అయితే రావచ్చు, కానీ జీటీ అయితే రాదు. చేసినాం. వెల్కమ్ టు చంద్రతాల్. చూస్తున్నారు కదా మీరు వ్యూ. సో మనం చంద్రతాల్కు అయితే ఎంటర్ అయిపోయినాం. సో క్యాంపింగ్ చూస్తున్నారు కదా మీరు, ఎన్ని ఉన్నాయో అక్కడ కూడా ఉన్నాయి. చాలామంది బైకర్స్ వచ్చారు. అక్కడ హిమాలయన్ బైక్స్ చూస్తున్నారు మీరు, ఎన్ని ఉన్నాయో అక్కడ అట్లా. కానీ వ్యూ అయితే మస్తుంది. ఇంకా ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా మనకి ఎండ ఉంది చూస్తురా. మూన్ అక్కడి నుంచి వస్తుంది, అక్కడ నుంచి. అసలు ఈ వ్యూ కోసం. కానీ బండి మీద అయితే కాంటినెంటల్ మీద అయితే రాలేం బ్రో. ఇప్పుడు మేము చంద్రతాల్ లేక్ అయితే వెళ్తున్నాం. లేక్ చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్. ఇక్కడ 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆ లేక్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అక్కడ క్యాంప్, మన దగ్గర క్యాంప్ టెంట్ ఉంది కదా. సో అది క్యాంపింగ్ టెంట్ ఉంది మన దగ్గర, అది వేసుకొని పడుకుంటాం. నార్మల్గా ఏంటంటే వీళ్ళ దగ్గర కూడా ఒకవేళ తీసుకోవాలంటే 4,000 నుండి 10,000 15,000 వరకు ఉన్నాయి. సో అట్లా మన దగ్గర ఉంది. 4 పీపుల్ ఉంది కాబట్టి మనం బతికిపోయినాం. మనకి బడ్జెట్లో అయిపోతుంది. ఖాళీ కార్కే మనకి డబ్బులు కట్టాల్సి వచ్చింది. చంద్రతాల్ సార్ స్ట్రైట్ వెళ్తే మనకి లే అయితే వస్తుంది, మన చంద్రతాల్ లేక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము బంద్ ఉంది, క్లోజ్ ఉంది. రేపు పొద్దున 7 o'clock ఓపెన్ అవుతుందంట. మనం ఇక్కడ 300 రూపీస్ ఇస్తే మన టెంట్ మనం వేసుకోవచ్చు అంట. సో ఇక్కడ ఎక్కడన్నా వేసుకుందాం పర్మిషన్ తీసుకొని 300 ఇచ్చి మన టెంట్ మనం వేసుకోవచ్చు. ఫుల్ చలి పెడుతుంది. టెంట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి బ్రో. పైన ఎవరున్నారు? ఆడున్నారు చూడు బ్రో. అగో మనుషులు కాదు బ్రో, రాళ్ళు పెట్టారు. రైందో ఏదో అనుకున్నాను, మనుషులు అనుకున్నాను నేను. అయినా అంత పైకి ఎక్కలేరులే బ్రో ఎవరు. ఇదో స్టార్స్ దిక్తేకి యాజ్ నైట్ చూద్దాం ఈరోజు. రేపు పొద్దున అయితే మనకి మన కాజాకు పోతాం కదా, ఆ వ్లాగ్లో అయితే వస్తుంది అనమాట మనకి. లే అయితే చంద్రతాల్ లేక్ అయితే రేపు పొద్దున వ్లాగ్లో వస్తుంది, ఈరోజు వ్లాగ్లో రాదు. సో ఈరోజు ఓన్లీ స్టార్స్ అయితే చూస్తాం మనం. ఫుల్ ఇधर స్టార్స్ దిखते ऊपर आज काय को नहीं दिखेंगे. देखो बादल से दिखेंगे. कब दिखते फिर? मैं कभी भी नहीं दिखेंगे. कल दिखेंगे. स्टार्स अच्छा दिखता है व्यू. स्टार्स दिखते हैं उसमें, तारे है पूरा. अगर बादल नहीं होंगे ना हाँ तो बिल्कुल बढ़िया दिखेगा. अच्छा अगर बादल होंगे तब नहीं दिखेगा. हाँ मौसम खराब है. अच्छा आज हाँ 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 स्टार्स ओनली स्टार्स देख रहे तो दिखेंगे. अगर साफ हो गया मौसम तो खुद दिखेंगे. अच्छा तो दिखेंगे लेकिन एक ही ఫస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. బా వ్యూ చూడండి. అబ్బా ఇప్పుడు టైం 8 అవుతుందంటే ఎవరన్నా నమ్ముతారా గాయస్? 8 అవుతుంది టైం. ఇప్పుడు కార్లో వచ్చినాం కాబట్టి బతికిపోయినాం, ఆరామ్సే వచ్చేసినాం. మేము గ్లౌజెస్ మొత్తము వేసుకొని పడుకున్నాము టెంట్లో. అయితే బయట ఫుల్ చలి పెడుతుంది కదా, ఫుల్ చలి పెడుతుంది. ఎందుకు వచ్చినామో అనిపిస్తుంది. కానీ అడ్వెంచర్ ఎట్లుంది బ్రో నీకు? ఒకసారి లేవు బ్రో అసలు మొత్తం చలి పెడుతుంది, ఫుల్ పెడుతుంది చలి. ఇప్పుడు ఈరోజు క్లౌడీ ఉందంట. స్టార్స్ కూడా అన్నీ కనిపించవంట. మేము ఇంతవరకు వచ్చింది దేని కూడా నాకు అర్థమవుతలే. లదాఖ్ కొట్టేస్తే అయ్యే పోతుండే. చూడాలి ఇప్పుడు టైం 9 అవుతుందా 8 అవుతుందా? ఎంత అవుతుందో టైము నీ ఫోన్లో చూపి ఒకసారి. టైం ఎంత అవుతుందో 8-7 అవుతుంది టైము. మొత్తం నైట్ ఇలా అంటే కొంచెమే కనిపిస్తుంది.
ఇంకొక వాళ్ళు ఏమంటున్నారంటే టెంట్ వేసుకోరు, కింద ఏం లేదు, నైట్ చాలా చలి పెడుతుంది అని అంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు లోపల అయితే మాకు వెచ్చగానే ఉంది, చలి అంత పెడతలేదు. మేము ఇవన్నీ వేసేసుకున్నాం, గ్లౌజెస్ అవన్నీ వేసుకున్నాము, రైడింగ్ ప్యాంట్ కూడా ఉంది, ఇది వేసుకుంటే మొత్తానికి బెడ్ లాగా వండుకోవచ్చు. దీంట్లోనే అన్నీ ఉంటాయి. బ్రో అయితే ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను, బ్రోకి కూడా ఏం కాదు. నేను కూడా ఇది నాకు నార్మల్ది, ఇది ఏమంత ఇంత దొడ్డుగా ఉండదు, కానీ ఏదో ఒకటి నడిపించాలి. తిన్నీకి ఇవన్నీ కొన్ని సామాన్ అయితే తెచ్చుకున్నాం, బిస్కెట్స్ ఇవన్నీ, ఇక టాప్ బాక్స్ తెచ్చుకున్నాం, ఇవన్నీ తెచ్చుకున్నాం. ప్యానియర్స్, సైడ్ ప్యానియర్స్ అవన్నీ అయితే మనము కొరియర్ చేసి హైదరాబాద్ అయితే పంపించేసినాం అనమాట. బయటకు వెళ్ళేసి నైట్ 10కి 11కి అట్లా ఒకవేళ ఉంటే చూపిస్తాను నీకు. ఫుల్ దమ్ము వస్తలేదు, ప్లస్ ఇవన్నీ చూడాలి ఏమైతే. అయితే ఫుడ్కి అయితే వచ్చేసినాము, టెంట్లో అయితే వచ్చేసినాము తినడానికి. ఇప్పటిదాకా మనము చూసినా, నేను ట్రై చేసిన కానీ పైన ఐఫోన్ నుంచి అయితే క్యాప్చర్ అవుతుంది, కానీ స్టార్స్ అయితే ఉన్నాయి కనిపిస్తుంది. సో ఇప్పుడే తింటున్నాం. టెంట్ అయితే ఇట్లుంది వీళ్ళది. సో ఒక్కరికి 150 అన్లిమిటెడ్ ఫుడ్, ఎంతన్నా తినండి అక్కడ నుంచి వేసుకొని, సెల్ఫ్ సర్వీస్ ఎంతన్నా తినచ్చు. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము టెంట్ను నిన్న నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం అనమాట. సో ఇప్పుడైతే మాకు నైట్ అయితే స్టార్స్ కనిపించినాయి, 2-3 ఫోటోలు తీసినా, కానీ అంత ఎక్కువగా కనిపించలేదు మొత్తము, ఎందుకంటే క్లౌడ్స్ ఎక్కువ వచ్చినాయంట. సో మేము మనాలికి నుంచి వచ్చినప్పుడు కూడా క్లౌడ్స్ మొత్తం మధ్యలో నుంచి వచ్చినాం మేము. సో ఇప్పుడైతే మేము లేక్కి అయితే వెళ్తున్నాం, ఆ లేక్ చూసేసుకొని మనం డే 10 అయితే స్టార్ట్ చేసేద్దాం. కింది నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడ మనం ఎంట్రీ వేయాలి, 600, ఒక్కరికి 300, మేము ఇద్దరం కాబట్టి 600. ఇట్లా పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్తున్నా కొద్దీ మనకు లేక్ అయితే వస్తుంది. అయితే కార్స్ అవన్నీ పార్క్ చేసేసి, బైక్స్ ఉంటే బైక్స్ పార్క్ చేసి ఇట్లా పైకి ఒక 10-15 మినిట్స్ నడవాలి గాయస్ ఇప్పుడు. సో అప్పుడైతే లేక్ కనిపిస్తుంది మనకు, చంద్రతాల్ లేక్. చేసినాము, ఇంకా ముంగడు వాళ్ళు ఆడదాకా వాళ్ళు ఆడుకోయిందో కనిపిస్తుంది అనుకున్నా. బ్రో ఊపిరి ఆడుతుందా? ఏంది బ్రో ఇది, దమ్ తీసుకొనికి వస్తలే. ఎండ వస్తుంది ఇప్పుడు మౌంటైన్స్కి వెళ్ళి, చలి పెడుతుంది. ఎండ వస్తుంది, జర సెట్ అవుతాయి కదా బ్రో. ఏంది బ్రో ఇట్లా కూర్చురావు, నడువు నువ్వు. నేను ఇగో వస్తూనే ఉన్నా, ఇగో గాయస్ లేక్ ఇగోటి చూస్తున్నా, లేక్ అయితే వచ్చేసినా. ఇప్పుడు ఈ లేక్ చూడడానికి ఇంత దూరం వచ్చినప్పుడు ఈ బ్రో కూర్చొని నా టైం అంతా వేస్ట్ చేస్తుండు. ఫైనల్లీ చంద్రతాల్ లేక్ అయితే వచ్చేసినాం అనమాట, దగ్గర వరకు. చూడండి మీరు. సో ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఇంత మీదికి అయితే వచ్చినారో వాళ్ళ స్టిక్కర్స్ అయితే అతికిస్తారు ఇక్కడ. మనమైతే స్టిక్కర్ తెచ్చుకోలే, చాలామంది వచ్చారు ఇక్కడ. ఇక్కడ లేక్ ప్యూర్ వాటర్ ఉన్నాయి, సౌండ్ చూస్తున్నారు మీరు. క్లియర్ వాటర్ ఉన్నాయి, చూస్తురా మీరు క్లియర్గా. ఇప్పుడు వాటర్లో చూస్తే పైన స్కై కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంది. బ్రో ఫోటోలన్నీ మన దిగు బ్రో, అందులో ముఖం పెట్టు, నేను వీడియో తీస్తా అని చెప్తున్నా కదా. ఊపిరి ఆడతలేదు గాయస్ మాకైతే, బాగుంది. ఇప్పుడైతే ఫొటోస్ అవన్నీ దిగినాము, షార్ట్ వీడియో కూడా తీసినాము. సో మొత్తం అన్నీ కవర్ చేసినాము. ఇవన్నీ అక్కడ చూడండి ఎట్లా. సో మేమైతే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు కాజాకి అయితే వెళ్తున్నాం. సో కాజా వ్లాగ్ అయితే డిఫరెంట్గా వస్తుంది. ఈరోజు డే 10 కాబట్టి. సో నేను నైట్ స్టార్స్ కనిపించలేవు కాబట్టి డే 10ది ఈరోజు ఈ వీడియో లేక్ వీడియో కూడా ఇప్పుడైతే కవర్ చేస్తున్నాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్.